అవును మామ, నువ్వు కూడా డిటెక్టివ్ అయిపోయినా కదా. అవును మామ, నువ్వు కూడా డిటెక్టివ్ అయిపోయినా కదా. అవును మామ, నువ్వు కూడా డిటెక్టివ్ అయిపోయినా కదా. ఈ బాలు మామ డిస్టర్బ్ చేసిండు. ఏమైందో ఏమో, మొత్తం మైండ్ మొత్తం. ఈ బాలు మామ నన్ను డిటెక్టివ్ అన్నాడు. నాలో అంత ఉందా? నాలో ఏముందని అందరూ నన్ను డిటెక్టివ్ అన్నాడు. నాలో అంత టాలెంట్ ఉందా? నేను డిటెక్టివ్ అయిపోవాలి తొందరగా. డిటెక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి? డిటెక్టివ్ అంటే ఏంటి? డిటెక్టివ్ అంటే ఎలా ఉండాలి? ఒకసారి యూట్యూబ్లో చూద్దాం. అంటే ఇలా ఉంటాను అన్నట్టు, ఆడి బాడీ యాక్షన్ కానీ, ఆడి స్టైల్ కానీ. డిటెక్టివ్ అంటే ఒక విధంగా ఆలోచించాలి. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను డిటెక్టివ్ అయిపోతా ఇక. డిటెక్టివ్ అంటే ఏజెంట్. రేపు నేను ఒక కేసు పట్టి ఏజెంట్ ఆనంద్గా ఒక కేసు సాల్వ్ చేయాలి. అప్పుడు మా బాలుమామ ఏజెంట్ ఆనంద్గా నన్ను పిలుస్తాడు. యా, ఇప్పుడు ఎలాగో నైట్ అయిపోయింది. ఈరోజు పడుకొని రేపు పొద్దున్న కల్లా కేసు పట్టి కేసును సాల్వ్ చేద్దాం. బాబు, నా ఇంజన్కి ఏమైంది? చాలు అయితలేదు. ఏం కాలేదు తాత, నీ ఇంజన్లో ఎవరో వాటర్ పోసినట్టున్నారు. ఏదో సచ్చినోడేంటి నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఈ ముసలోడేంటి ఇంత మాట అన్నారు నన్ను? అవును బాబు, ఇంతకు ఎవరు పోసి ఉంటారు నీళ్ళు? ఏమో తాత, నీళ్లు పోసినోన్ని కనిపెట్టుడు చాలా కష్టం. అయితే ఆ నీళ్లు పోసినోన్ని ఎలా కనిపెట్టాలి? అయితే ఫోన్ చేస్తా ఆగు పోలీసులకు. పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తావు తాత? నీ ఇంటి పక్కనే ఉన్నాడుగా ఏజెంట్ ఆనంద్, ఆయనకు కేసు అప్పగించు. ఆనంద్ బాబు, ఎవడే ముసలోడు పొద్దున్నే వచ్చిండు? అవును, ఇంతకీ ముసలోడిని ఎక్కడనో చూసినట్టుందే. ఓ రైతు బజార్ తాత, నువ్వేనా? ఇక్కడ ఏజెంట్ ఆనంద్ అంటే నువ్వేనా బాబు? గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఏజెంట్ అంటే నేనే తాత. ఇంతకి నీ కేసు ఏంటి? ఓ తాత, నా ఇంజన్ ఆయిల్లో ఎవరో నీళ్లు పోసినట్టున్నారు, చాలు అయితలేదు. ఆ నీళ్లు పోసిన ఎదవని నువ్వే కనిపెట్టాలి బాబు. ఓ అదెంత పని తాత, నిమిషంలో కనిపెడతా. అసలు నా రికార్డ్ చూసావా నువ్వు? నాకు ఎన్ని రికార్డులు ఉన్నాయో. పెద్ద పెద్ద సెలబ్రిటీల కేసు కూడా నేను సాల్వ్ చేస్తా. అది ఉన్న రికార్డు. అవునా బాబు, ఆ ఎదవని కనిపెడితే నా పొలంలో పండిన 2 జామకాయలు నీకిస్తా. షట్ తాత, షట్ షట్. నీ కేసు నేను ఫీజు లేకుండా సాల్వ్ చేస్తాను. నువ్వేమో జామకాయ ఇస్తా, మామిడికాయ ఇస్తా అంటావు. నీకేమైనా ఉందా తాత? నేను అందరిలాగా ఫీజులు తీసుకుని లంచాలు తీసుకుని చేసే రకాన్ని కాదు తాత. ఆమె వేరే. ఓకేనా తాత? ఏమో జామకాయలు అన్నావు, నోరు లలలాడిస్తున్నది. 2 తెప్పి. అలాగే బాబు. అవును తాత, ఇంతకు నీ పొలం ఎక్కడా? ఇక్కడే బాబు, ఆ పక్కన. సరే తాత, ఆగు, బండి తెస్తా, ఇద్దరం పోదాం. బండి నడవదు బాబు, నిన్న మొన్న కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం జామ్ అయింది. ఓ అలానా తాత? మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వేరే దారి లేదు, నడిచే వెళ్ళాలి. అషడ్ తాత, నాలాంటి యంగ్ ఎనర్జెటిక్ ఏజెంట్ ఆనంద్ నడుచుకుంటూ రావడం కుదరదు తాత. అయితే నీకు జామకాయలు అద్దా? ఓ తాత, జామకాయలు చెప్పి నా వీక్నెస్ మీద కొట్టావు. పద వెళ్దాం. ఈ కేసు సాల్వ్ చేయడానికి మనం ఒక్కనే పోతే ఏం బాగుంటది? ఆగు, మన బాలు మామకి, చెర్రీ మామకి ఫోన్ చేద్దాం. మనం ఈ కేసు సాల్వ్ చేయడం వాళ్ళు చూడాలి, కుల్లి ఏడవాలి. ఆ మామ, ఎక్కడున్నావు మామ? ఆ మామ చెప్పు. నాకు ఒక కేసు వచ్చింది మామ. నేనేరా పంపించింది ఆ కేస్. అవునా?
నాకు కేసు ఇప్పించింది ఈడ. ఈ దొంగ నా కొడుక్కి ఇంత తెలివి ఎప్పటి నుంచి వచ్చింది? అబ్బో. సరే మామ, రా తొందరగా. సరే వస్తున్నా మామ. ఏంది మామ ఆనందంగాని బాధ? ఆడో కలగంటాన్రా, అది కలలోనే సమాధి కానీ ఆడొక డిటెక్టివ్ అట, ఏజెంట్ ఆనంద్ అని బోర్డు కూడా పెట్టుకున్నాడు. అరే ఏంట్రా మీ బాధ? రండ్రా తొందరగా ఆ కేసు సాల్వ్ చేసి ఇంటికి వచ్చేద్దాం. వస్తున్నా మామ, పద. తాత ఎంత దూరం? నడిచి నడిచి కాళ్ళు నొస్తున్నాయి. అరే రండ్రా, ముసలాడైనా తొందర తొందరగా నడుస్తున్నాడు. మీకేమైందిరా? ముసలోళ్ళ కన్నా అధ్వానంగా ఉన్నారు. రండి. తాత, నీ పొలం ఇంకా ఎంత దూరం ఉన్నది? నడిచి నడిచి మొత్తం కాళ్ళు పీకుతున్నాయి. చెప్పు తాత, ఇంకా ఎంత దూరం ఉన్నదో? దూరం తీరిందా ఇప్పుడు? ముసలోడి కన్నా అధ్వానమైన. వచ్చేసాం బాబు, అదిగో నా చేను. అమ్మా వచ్చేసామా? ఇంకో కిలోమీటర్ అయితే చచ్చిపోతుండే నేను. ఎక్కడ తాత నీ ఇంజను? ఇదిగో ఇంజను ఇక్కడే ఉన్నది కదా, కళ్ళు దొబ్బాయా మీ? అబ్బు, ముసలుడు కూడా వేస్తున్నాడుగా పంచుల మీద పంచులు. తీరిందా? బాగా తీరిందా? నీకు ఇస్తుంటే ముసలోళ్ళు కావాలరా? ఏ ఆగరా నువ్వు. తాత ఇదేనా ఇంజను? ఏమై ఉంటది? తెలకే కదరా నిన్ను పిలిచింది, నువ్వేం పొడుస్తావేమో అని. నువ్వు ఆగరా, ముందైతే ఈ కేసుకు సాలో కానీరా, ఏదేంటో చూపిస్తా. మూసుకొని నువ్వు వచ్చిన పని చూడరా. ఏమై ఉంటది? నిన్న అయితే మంచిగానే ఉండే బాబు, ఈ రోజు ఏమైందో? నీకు కూడా ఏం అర్థమైతలేదు తాత, అందుకే ఇటు ఇటు దిక్కులు చూస్తాడు. మామ, ఇది ఏదో టెర్రరిస్ట్ అటాక్ లెక్క ఉన్నదే. చూడు, పక్కకు పానాలు ఉన్నాయి, ఇక్కడేమో ఆయిల్ కొంచెం పోయింది, అందులో వాటర్ పోసిండు. ఇది డెఫినెట్ గా ఉగ్రవాదుల పని అయి ఉంటుంది. పీకినవుతి. అవును మామ, ఆడేదో తెలియకూడదని ఆయిల్ తీసి ఆడి ముఖానికి పూసి ఇదంతా చేసినట్టున్నది మామ. అరే నీకు తెలిస్తే తెలిసిందని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు, మధ్యలో అయితే సోది పెట్టాలి. అవును మామ, ఒక ఏజెంట్గా నేను చూస్తే ఈ చుట్టుపక్కల మొత్తం నాకు ఆ టెర్రరిస్ట్ గుర్తులే కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల పనే. నా నుంచి ఎవరు తప్పించుకోలేరు మిత్రమా. నా కళ్ళు ఎప్పుడు ఎదుటి వస్తువుల మీదనే ఉంటాయి. అరే ఏందిరా నీ ఓవర్ యాక్షన్? మొన్న పొట్ట కూడా వానలు కురిసినాయి, దాంట్లో కాస్తో కూస్తో నీళ్లు ఇంజన్లో దూరినాయి. అదేమో తాతకి తెలియకపోయే. తాత వచ్చి నాకు చెప్పే, నేను వచ్చి నీకు చెప్పే. నువ్వేదో పీకుతావు పొడుస్తావు అనుకుంటే నీకేమో ఏం తెలియకపోయే. ఏదో పెద్ద ఆనంద్ అట, ఏజెంట్ ఆనంద్. నువ్వు ఉత్తి మిడిల్ క్లాస్ ఆనంద్. నువ్వు కలను కలడం మానేసి నిద్ర నుంచి లేరా ముందు. ఏంటి ఇదంతా కలనా? ఇది కల కాకపోతే నిజం అనుకున్నావా? పెద్ద ఏజెంట్ ఆనంద్ అని పేరు ఒకటి. నా కళలో ఏజెంట్ ఆనందం నీకెళ్ళి తెలుసు మామ? అరే నువ్వు కళ అనుకుని నిద్రలో బయటికే మాట్లాడేస్తున్నావురా. పదమా బయటికి పోదాం. బయటిగా? ఎక్కడికి మామ? ఏరా చెప్తే కానీ బయటికి రావా? వస్తాను మామ, ఎందుకు రాను? కానీ ఆడియన్స్లో కొంచెం చెప్పాలి మామ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి, కావాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా?